హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే అండి, ఇవాళ అయితే మనం మంచి హెల్తీ స్నాక్ ఐటమ్తో అయితే మీట్ అవుతున్నాం. ఇది వచ్చేసి కేరళ రెసిపీ అనమాట. కేరళ స్నాక్ ఐటమ్. ఇది కేరళలో చాలా చాలా ఫేమస్ అయిన స్నాక్ ఐటమ్. ఇదేంటంటే బనానాతో చేస్తారండి. కేరళ అరటిపండు అనేది చాలా పెద్దగా ఉంటాయి. మనకి ఇక్కడ ఆంధ్రాలో దొరికే చిన్న పళ్ళు కాదు అవి, కేరళవి చాలా పెద్ద అరటిపళ్ళు ఉంటాయి. వాటితోటి మనం ఈ విధంగా అయితే రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. మనమైతే అరటికాయ బజ్జీ అనొచ్చు, బట్ అక్కడ వచ్చేసి పഴం పూరి అంటారు. అది పలకడం నాకు రావట్లేదు, సో అడ్జస్ట్ చేసేసుకోండి. ఇది పండిన అరటిపండు తోటి చేస్తారనమాట. ఓకే, అరటిపండుని పండిన దాంతో చేస్తారు. మిగిలిన పిండిని ఈ విధంగా నేను ఆలు కూడా వేసేసి బజ్జీలాగా ఇలా ప్రిపేర్ అయితే చేస్తాను. కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చాయండి. ఇది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం మనం ఇదిగోండి బాగా పండిన అరటిపళ్ళని తీసుకుంటాం అనమాట. ఇది అరటి పళ్ళతో చేస్తారు, అరటి కాయలతో కాదు. ఓకేనా? ఈ స్నాక్ ఐటమ్ అనేది అరటి పళ్ళతో చేస్తారు. దానికోసం మనం బియ్యం పిండి అండి, అండ్ బాంబే రవ్వ, శనగపిండి, మైదా అండ్ షుగర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ అండ్ కుకింగ్ సోడా అనమాట, ఇలాచీ పౌడర్, ఇవన్నీ తీసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ రెడీగా పెట్టుకొని మనం ఒక్కొక్కటిగా బౌల్లో వేసేసుకుందాం. ముందుగా 1 కప్ వచ్చేసి బియ్యం పిండి వేసుకుందాం, రైస్ ఫ్లోర్, అండ్ సుజీ అంటే బాంబే రవ్వ, అండ్ ఇవన్నీ కూడా క్వాంటిటీస్ చూసుకోండి. శనగపిండి ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వస్తున్నాను కదా, అండ్ మైదా పిండి, మైదా కూడా వేసిన తర్వాత ఇది షుగర్ పౌడర్ అండి. డైరెక్ట్గా సన్న షుగర్ ఉంటే అదే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ కలర్ కోసం, ఇది ఆప్షనల్ అనమాట. అండ్ టేస్ట్కి కొంచెం సాల్ట్, అండ్ ఇది వచ్చేసి కుకింగ్ సోడా వేసుకోవాలి. అండ్ ఫైనల్లో ఇలాచీ పౌడర్ని కూడా ఈ విధంగా వేసేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను క్వాంటిటీస్ అనేది మీకు స్పూన్స్ పరంగా చూపించాను కదా, అదే విధంగా తీసేసుకోండి, సరిపోతుంది. ఇదంతా కూడా విస్కర్ తోటి మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఉండలు అనేది అస్సలు లేకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్గా బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? 1 కప్ వచ్చేసి మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నాం. ఇది రైస్ ఫ్లోర్తో చేస్తాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుందండి. 3/4 కప్ వచ్చేసి ఇది వచ్చేసి బాంబే రవ్వ తీసుకున్నాము, అండ్ శనగపిండి వచ్చేసి 1/2 కప్ అండి, అండ్ 1/4 కప్ వచ్చేసి మైదా అనమాట. నెక్స్ట్ వచ్చేసి షుగర్ని సన్నగా ఉంటే అలా డైరెక్ట్గా 1 స్పూన్ వేసేసుకోండి, లేదనుకుంటే పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. అలా చిన్న చిన్న స్పూన్స్ పరంగా కిందకి దిగుతూ ఉంటాం అనమాట. టర్మరిక్ పౌడర్ అనేది కలర్ కోసం వేసుకున్నాము, చాలా బాగుంటుంది అనమాట. అండ్ కొంచెం సాల్ట్ అండి, పించ్ ఆఫ్ సాల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ కుకింగ్ సోడా అనేది మనకి ఇది కొంచెం పొంగడం కోసం వేస్తున్నాను అనమాట. మీకు అది కూడా ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఇది స్వీట్ కదా, సో ఇవన్నీ కూడా బాగా కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ మనం ఇలా విస్క్ చేసుకోవాలి. ఇది కాస్త పొంగేలాగా, అంటే బాగా కొంచెం బీట్ చేసినట్లయితే ఈ విధంగా మనకి అది కొంచెం పొంగినట్టు వస్తుంది అనమాట. దీన్ని మనం ఒక 20 minutes to ½ an hour అయినా మనం ఖచ్చితంగా పక్కన పెట్టేసుకోవాలి, నానబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రవ్వ అనేది నానాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి కోకోనట్ ఆయిల్లో అయితే ఈ బజ్జీలు అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. పഴం పూరి అనేది నాకు ఓడి పలకడం కష్టంగా ఉందండి, అడ్జస్ట్ చేసేసుకోండి. 1 లీటర్ వరకు ఆయిల్ అనేది అయితే నేను యాడ్ చేస్తాను. ఇందులో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత చూడండి, ఈ లోపు మనం చక్కగా నీట్గా మొత్తం కూడా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఈ బజ్జీల పిండి అనమాట. బజ్జీ అని నేను చెప్తున్నాను, బట్ కేరళలో ఇది వేరేగా అంటారు కదా. సరే, మొత్తానికైతే మనకు బజ్జీ అనే చెప్పుకుందాం. దీన్ని వచ్చేసి మనం ఎంచక్కా ఒకసారి బాగా కలియబెట్టుకోండి. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా కంపల్సరీ ఉండాల్సిందే. ఓకేనా? ఎక్కువ లూజ్గా ఉండకూడదు, ఎలానే థిక్గా కూడా ఉండకూడదు. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఈ పழం ఉంది కదా, అంటే బనానా ఉంది కదండి, పండిన బనానాని చక్కగా ఇలా కట్ చేసేసుకొని స్కిన్ అనేది పీల్ చేసేద్దాం. ఓకే, ఇలా స్కిన్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీగానే ఉంటుందండి. బనానా అంటే ఎవరికైనా ఈజీయే, బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ స్వీట్ ఐటమ్కి ఇది కేరళ బనానా చాలా పర్ఫెక్ట్ అనమాట. ఇది కేరళలో చాలా చాలా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటమ్ అనమాట. ఓకేనా? ఇది ట్రెడిషనల్ అనుకోవచ్చు, చాలా చాలా ఇష్టంగా తింటారనమాట అక్కడ. ఎవ్రీ హోటల్స్లో, అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు హోటల్స్ ఉంటాయి కదండి, ప్రతి ఒక్క హోటల్లో ఈ ఛాయ ప్లస్ ఈ బజ్జీ, దాని పഴం పూరి అంటారు. నాకు పలకన రావట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. మనకు చాలా కష్టంగా ఉంటుంది. నేను పలుకుతుంటే కూడా అది రాంగ్ అని చెప్తున్నారు మా హస్బెండ్ వచ్చేసి, అందుకే నేను కొంచెం పలకడానికి అనీజీగా ఉంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే స్లైస్ అనేగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా పెద్దవే తీసుకొని బనానాస్ని ఇలా స్లైస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నేను తీసుకున్న ఆ బనానాస్కి ఇవి 4 పీసెస్గా అయితే నేను కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా క్లియర్గా.
ఇలా రిమైనింగ్ 2 బనానాస్ కూడాను ఇలాగే ఎంచక్క కట్ చేసుకోవాలి. స్లైస్గా కట్ చేసుకోవాలి, చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా వేస్తే మళ్ళీ బజ్జీ షేప్ అనేది రాదు కదా. సో ఇలా కొంచెం పర్ఫెక్ట్గా అయితే జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్, చాలండి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న వీటిని మనం ఎంచక్క ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఇందులో వేసేసుకొని ముంచుకోవాలన్నమాట. మనం బజ్జీకి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఎంచక్క వేసుకోవాలి. అయితే ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూద్దాం. పర్ఫెక్ట్ అండి, ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా అయితే హీట్ అయిపోయింది. ఇలా మనం ఎప్పుడైనా సరే ఆయిల్లో ఏ ఐటమ్ అయినా సరే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓవర్ హీట్ ఉంటే కూడాను పర్ఫెక్ట్గా రాదనమాట. ఓకే, ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. దీన్ని ఇప్పుడు ఒక్కొక్క అరటికాయ ముక్కల్ని అంటే ఇలా స్లైసెస్ని తీసేసుకొని బజ్జీ పిండిలో మనం చక్కగా ఇలా చెక్క ముంచేసి ఇలా తీసేసి వేడి వేడి ఆయిల్లో వేసేస్తే వస్తుందండి. వావ్, అమేజింగ్ అనమాట. ఇది కోకోనట్ ఆయిల్ అండి. మీరు ఇక్కడ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కోకోనట్ ఆయిల్ కష్టం కదా ఇక్కడ సైడ్ వాళ్ళకి. సో మీరు మామూలుగా నార్మల్గా మనం ఎప్పుడు చేసుకునే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ కోకోనట్ ఆయిల్కి ప్రిఫర్ చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆయిల్ ఫ్లేవర్ స్మెల్ ఏం రాదండి, చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ తెలుగు అమ్మాయినైనా సరే నేను చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి అంతే. ఓకేనా, ఇలా 2 సైడ్స్ కూడాను చాలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూసారు కదా, ఈ బజ్జీలు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం కలుపుకునే పిండి మాత్రం ఆ విధంగా 20 minutes to half an hour నానాలి. హోటల్స్లో చేసే వాళ్ళు అయితే ఓవర్ నైట్ అనేది సోక్ చేస్తారంటండి. అట్లీస్ట్ 5 hours అన్న కంపల్సరీ సోక్ చేస్తారంట, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ ఐటమ్ కాబట్టి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు, పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం అలా చక్కగా తడిపి పెట్టేసుకున్నట్లయితే ఆ పిండిని నేను చక్కగా మనకి పిల్లలకి ఎమ్మిగా అయితే వేసి పెట్టుకోవచ్చు. ఇదే మనం ఫ్రూట్లో ఇట్లా డైరెక్ట్గా ఫ్రూట్ లాగా అంటే పండకుండా ఉన్న బనానాస్ కూడా చేసుకోవచ్చు అండి. ఆ ప్లేస్లో అలా చేసుకునేటప్పుడు ఇందులో షుగర్ అనేది స్కిప్ చేసేయండి. షుగర్ అంటే ఇలాచీ పౌడర్ని స్కిప్ చేసేస్తే మనకి పర్ఫెక్ట్ అనమాట. అందులో కొంచెం శనగపిండి కాస్త ఎక్కువ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాస్టీస్గా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. అయితే ఇది పഴం పురి, నాకు పలకడం రాదు. నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే వర్డ్ చెప్తున్నాను, రాంగే అంటారు. సో ఎవరైనా మలయాళీస్ గిట్ట మన వీడియో చూసినట్లయితే తిట్టుకోకండి, మనకు పలకడం రావట్లేదని. ఓకే, ఏదేమైనప్పటికీ ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదా, టేస్టీగా ఎమ్మిగా మనకైతే బజ్జీలు అంటే మన దృష్టిలో ఇది బజ్జీ, బనానా బజ్జీ అనుకోవచ్చు. బట్ పండిన వాటితోటి ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఒక స్నాక్ ఐటమ్ అంటే స్వీట్ కూడా, ఓకే, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కూడా. అయితే దీన్ని చూడండి, మళ్ళీ నాకు మిగిలిన పిండిని కూడా నేను అంటే మొత్తం అదే కాకుండా బజ్జీలు ఎంత మటుకు వేయగలిగాను అంటే ఉన్న బనానాస్ అన్నిటికీ అయిపోయిన తర్వాత నార్మల్గా ఉన్న వాటితోటి నేను కంపల్సరీ ఎలా చేయాలి, ఉట్టిగా పకోడీలాగా వేసేసుకుంటే కూడా బాగుండొచ్చు. బట్ ఆల్రెడీ మనకి రెడీగా బజ్జీలకి ఉన్నాయన్నమాట. ఏమంటారు, బంగాళదుంపల్ని చక్కగా స్లైస్గా కట్ చేసేసి వాటిని కూడా నేనైతే వేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా బజ్జీలు మనకి కడాయిలో ఎన్ని పడతాయో, ఆయిల్లో ఎంత చక్కగా కుక్ అవుతాయో చూసుకొని దాన్ని బట్టి మనం స్లోగా అయితే మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడాను చాలా పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. క్రిస్పీగా అయితే వస్తాయి. కోకోనట్ ఆయిల్లో వేయడం ఒకటి, అండ్ మనకి మొత్తం బియ్యం పిండి అండ్ బాంబే రవ్వ కూడా కాబట్టి ఓకేనా, క్రిస్పీగా ఉంటాయి. చెప్పాను కదా, ఇట్లా బనానా అయిపోయిన తర్వాత మనకి మిగిలిన పిండిలో నేను చక్కగా ఆలుతో కూడా వేసేసాను. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. అవి స్లైస్గా ఎక్కువ సన్నగా కట్ చేసుకుంటేనే ఆలు అనేది పర్ఫెక్ట్గా మనం బజ్జీలు అనేది వేసుకోవచ్చు. పర్ఫెక్ట్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో కదా. మనం అట్లా నానబెట్టుకోవడము ప్లస్ ఈ సుజీ కూడా చాలా వరకు పొంగుతుందండి, కంపల్సరీ పొంగుతాయి. మీకు ఆ విషయం ఐడియా ఉందో లేదో, పానీపూరీలు కూడా సుజీతోనే కలుపుతారు కదా ఎక్కువ శాతం. సో అలా అంటే సుజీ మీన్స్ బాంబే రవ్వ, అది పొంగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను. నేను ల్యాగ్గా చెప్పాను అంటే ఎక్కువసేపు చెప్పాను అనుకోవద్దు, బట్ చేసిన విధానం అంతా కూడా చాలా క్లియర్గా చెప్పడం కోసం లెంతీగా వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే స్నాక్ ఐటెం, ఓకేనా. టీ తాగేటప్పుడు ఇట్లా ఈవినింగ్ టైంలో చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. కేరళలో హోటల్స్లో కూడాను కంపల్సరీ ఇది ఎక్కువ ప్రతి ఒక్క హోటల్లో ఉంటుందన్నమాట. సో మన స్టైల్లో మనం కూడాను చేసుకోవచ్చు. అయితే మనకి కావాలనుకుంటే మనకి పండుది కాకపోయినా పచ్చి బనానాతో చేసుకుంటే చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సైడ్ వాళ్ళ టేస్ట్ని బట్టి. ఇది వచ్చేసి కేరళ సైడ్ టేస్ట్ కదా, బట్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్తో ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ నేనైతే కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేశాను.
ఫర్ వీడియో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. బట్ ఇక్కడ వాళ్ళు కోకోనట్ ఆయిల్ ఎంజాయ్ చేయలేరేమో, అందుకోసం అని చెప్పేసి సన్ఫ్లవర్ అని చెప్తున్నాను. ఓకేనా, మీ ఇష్టం, ఎలాగైనా ఎంజాయ్ చేసేయచ్చు. బట్ సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్లో మన ఛానల్లో చాలా కుకింగ్ రీల్స్ వీడియోస్ ఉన్నాయి. సో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కంపల్సరీ మర్చిపోకుండా బెల్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో మంచి రెసిపీ ఇది, హెల్దీ అండ్ టేస్టీ అనమాట. ఇంత టేస్టీగా మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. బై ఫ్రెండ్స్.